భయపడుతున్నావు. నిన్ను స్వస్థపరచు వాడను నేనే, నిన్ను బాగు చేస్తాను, బ్రతికించు వాడను, నిశ్చయముగా నీ తలను పైకెత్తేదను, నిన్ను లేవనెత్తేదను, దేశం యొక్క ఉన్నత స్థలముల మీదికి నిన్ను ఎక్కిస్తాను, నీ ఎదుట ఏ నరుడు నిలవనేరకుండానట్లు నేను నీకు ముందుగా నడుస్తాను, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగనున్న త్రోల సరళము చేస్తాను, పర్వతములు తొలగిన మెట్టలు తత్తరిలో నా కృప నిన్ను విడిచిపోదు, లే ధైర్యం తెచ్చుకో. అబ్బా ఎన్నిసార్లు నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. కృంగిన వేళలో మనుషులు చేయు నిందకు భయపడకు. నీతిమంతుడు నా భక్తుడు మనుష్య నిందను లక్ష్య పెట్టాడు. ఏం రాను ఏం ఊరికనే కృంగిపోతావు? వెయ్యి వోల్టుల శక్తి. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా. మన నోరు ఏ విధంగా ఉండాలో, అది ఎలా ఉంటే సుందరమో, అది ఎలా ఉంటే మధురమో దేవుని నోటిని చూసి నేర్చుకోమని చెప్తున్నాడు. ఎన్నడైనా కృంగదీసే మాటలు మాట్లాడా? ఎన్నడైనా భయపెట్టే మాటలు, బలహీనపరిచే మాటలు, దిగజార్చే మాటలు మాట్లాడా? ఏనాడన్నా తృణీకరించే మాట మాట్లాడా? ఎంత సన్మానించి, ఎంత గౌరవించి, దేవుడై ఉండి ఆయన ఎట్టబడితే అట్ట మాట్లాడవచ్చు. దేవుడు కదా, మాట్లాడలా. నేను భర్తనే ఎట్టబడితే అట్ట మాట్లాడతా, ఓకే, ఆమె తిరుగుబాటు చేసి కొట్టదు. కానీ యేసయ్య కూడా అంతే మాట్లాడా? ఆయన మనకు భర్త కదా. ఎంత ప్రేమ! యేసయ్య మాట్లాడాలని ఎంతమందికి ఆశ ఉంటుందండి? ఏ రోజుకి ఆ రోజు ఎత్తుక్కుంటా ఆయన స్వరం నేను. ఏ రోజుకి ఆ రోజు ఒక మాట దొరికితే ప్రాణం పోసుకుంటా. ప్రతిరోజు ఆ మాట ఎత్తుక్కుంటా, ఒక్క మాట ప్రాణం పోసిద్ది. ఏం పర్లేదు అంటే ఓకే, లైన్లో ఉండవు, నువ్వు లైన్లో ఉండవు, నేను లైన్లో ఉండా, వెళ్తున్నా. బిడ్డలారా, దేవుని పిల్లలంగా, ఆయన రక్తం చేత కడగబడిన పరిశుద్ధులంగా మన నోరు నీ దేవుడు ముందే మెచ్చుకున్నాడు. అందరి నోరు లాంటిది కాదు నీ నోరు, అందరి నోరు లాంటి, అందరి స్వరం లాంటిది కాదు నీ స్వరము. నీ స్వరము మధురం, నీ నోరు సుందరం అని ఒక మాట చెప్పాడంటే ఇక ఎలా ఉండాలో నువ్వే ఆలోచించుకో. ఇంకెందుకు నేను చెప్పడం, నీ ఇష్టం. టైటిల్ అయితే ఇచ్చేసాడు, మరి ఎలా ఉండాలో నువ్వే ఆలోచించుకోబో. నీ నోరు సుందరం అన్నాడు, నీ స్వరం మధురం అన్నాడు. ఎప్పుడు మధురం అయిద్దో, ఎప్పుడు సుందరం అయిద్దో ఇక నువ్వే యోచించుకో. ఎలా ఉంటే అయిద్దో అది. ఎదుటి వాళ్ళని గాయపరచటం, తోలనాడటం, త్రోసిపుచ్చి మాట్లాడటం, లెక్క లేకుండా తృణీకరించటం, 4 మాటలు వాగటం ఎంతసేపు అండి? ఎంతసేపు? కానీ చరిత్రలో ఆ మనిషి హృదయంలో నీకు ఎప్పటికీ అవకాశం ఉండదు. చాలామంది ఇది పట్టించుకోరు, అందుకే తమ నోటి మాటల వలన వారు చిక్కుబడిపోతారు. ఇదిగో నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, సామెతల గ్రంథంలో చెప్పాడు. మాట్లాడేటప్పుడు జాగ్రత్త.